శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. దేవుని బిడ్డలారా, ఇదొక ప్రాఫెసీ. ఈ ప్రవచనాన్ని దేవుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ఉద్దేశించి జ్ఞాపకం చేశారు. దేవుడు మన పితరులకి ఎన్నో ప్రవచనాలు ఆయన చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలు, ఆ ప్రవచనాలు అన్నీ కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. కేవలం వారికి మాత్రమే కాదు, ఈ వాగ్దానాలు కానీ ఈ ప్రవచనాలు కానీ వ్యక్తిగత మన జీవితాలకు కూడా మన ప్రభు, ఎందుకంటే ప్రభు పక్షపాతి కాదు. ఒక జనాంగమో, ఒక దేశమో, ఒక ప్రాంతమో అనేటువంటిది కాదు. ప్రభువు అందరికీ ప్రభు అయినాడు, ఈ లోకం అంతటికీ ప్రభు. కాబట్టి ఈ ప్రవచనంలో ఉన్నటువంటి 2 తలంపుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది అనేటువంటి మాట. ఈ మాటలో మనం గ్రహించాల్సినటువంటి ఒక సారాంశం ఉంది. రక్షణ అంటే అది భౌతిక పరమైంది, ఆత్మపరమైనటువంటిది. భౌతిక పరంగా మరి రక్షణ అనేటువంటిది ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఎంతటి మరి ప్రొటెక్షన్ అనేటువంటి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ దేశం నలుమూలల మరి శత్రువు నిరంతరం కూడా మరి ఆ దేశాన్ని అంతమర్చాలని, ఆ దేశం మీద పగ తీర్చుకోవాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్ని విధాలుగా ఆ దేశం మీద దాడులు చేస్తున్నప్పటికీ దేశంలో ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఉన్నాయి. 125వ సంకీర్తనలో కూడా ఒక మాట ఉంది. యెరూషలేము చుట్టూ యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది దేశానికి, దేశంలో ప్రజలకి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. అంటే భౌతిక పరమైనటువంటి భద్రత, భౌతిక పరమైనటువంటి రక్షణ అనేటువంటిది. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా, మన ఆత్మీయంగా కూడా మన ప్రభు రక్షణ మనకు అనుగ్రహిస్తూ, ఆ రక్షణలో మనల్ని ఇంకెక్కువగా ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి, ఆత్మీయమైనటువంటి భక్తిలోనికి దేవుడు ప్రతిదినం కూడా మనం బలపరుస్తూ నడిపించగలిగినటువంటి వారు. ఇది మొదటి తలంపు. 2వ తలంపు, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకుందురు అంటున్నాడు. ఈ మాట మీరు గమనిస్తే, మీరు ఎన్నటెన్నటికి కూడా సిగ్గుపడకయు. ఇజ్రాయెల్ దేశం ప్రజలు మరి వారి దేశం మరి స్థాపించబడి మరి 1948లో ఫార్మేషన్ డే అన్నమాట. ఆ సంవత్సరం 1948 మేలో ఆ ఇజ్రాయెల్ దేశం స్థాపించబడింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశం ఎవరి ద్వారానైనా, ఎవరి చేతనైనా ఎన్నడూ ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు. అంటే ఆ దేశం ఓడిపోయిందని, ఆ దేశం పతనమైపోయిందని, ఆ దేశం మరి ఫలించకుండా పోయిందని అనటానికి మరి ఎవరి చేత కూడా మరి సిగ్గుపరచబడేటువంటి స్థితి ఇజ్రాయెల్ దేశానికి ఇవ్వబడలేదు. అంత మాత్రమే కాదు, విస్మయము మందక నుందురు అనేటువంటి మాట. వారు ఎప్పటికి కూడా విస్మయం నొందరు. వారిని చూసినప్పుడు, వారికి ఉన్నటువంటి టెక్నాలజీ చూసినప్పుడు, వారి యొక్క కార్యాలు చూసినప్పుడు మరి ప్రపంచమే విస్మయం పొందుతుంది. ప్రపంచ దేశాలే విస్మయం పొందుతున్నాయి. ఎంతటి జ్ఞానం, ఎంతటి టాలెంట్, ఎంతటి మరి నైపుణ్యత వారిలో దేవుడు వారికి ఇచ్చారని చెప్పేసి ఈనాడు మరి విస్మయం పొందిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున మరి మనం గమనించినట్లు ఇజ్రాయెల్ దేశ పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అనేక చుట్టూ ఉన్నటువంటి వారు మరి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎన్నో విధాలుగా వారి టెక్నాలజీ ఉపయోగించి ఇజ్రాయెల్ దేశాన్ని ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇజ్రాయెల్కి దేవుడు భద్రతనిస్తున్నాడు.
ఇజ్రాయెల్ దేశం ఎన్నడూ కూడా ఇజ్రాయెల్ యూదులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎన్నడూ సిగ్గుపడలేడు. నిజమే, దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, దేవుని కొరకు మనం జీవిస్తున్నాం, దేవుని కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు కూడా భౌతికంగా ఆత్మపరంగా ఆయన రక్షణ అనేటువంటి దేవుడు మనకిస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడలేడు, ఎన్నడూ కూడా మనం విస్మయపడేటువంటి పరిస్థితి. మనల్ని చూసినప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారే విస్మయం పొందుతారు. మన పట్ల దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు బట్టి ఆశ్చర్యపోయేటువంటి రీతిలో దేవుడు అటు అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తిమంతుని మనం కలిగి ఉన్నాం. అటు రీతిగా పూర్తిగా ఆయన మీద ఇంకెక్కువగా ఆధారపడదాం, ఆయన మీద ఇంకెక్కువగా నమ్మిక విశ్వాసం కలిగి జీవిద్దాం. అంటే కృపలో దేవుడు మనల్ని కూడా స్థిరపరచును గాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు డానియల్ సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన 4వ వచనంలో సెలవిచ్చినట్లుగా, సమాధిలో నీ ప్రాణం నేను విమోచించున్నాను, కరుణ కటాక్షలు నేను కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా డానియల్ సందీప్ గారికి ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా మరి వారు దీవిస్తూ వృద్ధిపరచునుగాక. ఆమేన్. అలాగే మరొకరు మన సంఘ సభ్యులు బాబు జతిన్ రాజుకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం, సంవత్సరమును దయా కిరీటం నేను నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లునట్లుగా జతిన్ రాజుకు దేవుడు బాబుకు ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేక దయా కిరీటాలను అనుగ్రహిస్తూ మరి విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేయను గాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. మా మంచి కాపురమైనటువంటి మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మమ్మల్ని మీరు బలపరిచి మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. భూ సంబంధమైన పర సంబంధమైనటువంటి రక్షణను మాకు అనుగ్రహిస్తున్న తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని నిరంతరం భద్రపరుస్తూ బలపరిచి మమ్మల్ని ఆస్వాదించేటువంటి మా తండ్రి మీకు వందనాలు దేవా. మీ వాగ్దానాన్ని ప్రభా ఆనాటి నుంచి నేటి వరకు కూడా మా పితరుల పట్ల ఏ రీతిగా స్థిరపరిచి నెరవేర్చారో మా ఎడలు కూడా మీరు స్థిరపరచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నటికి కూడా సిగ్గుపడినని, ఎన్నడూ కూడా విస్మయం ఉందని మీకు జ్ఞాపకం చేశారు దేవా. మా పితరులు నేటికి కూడా అయ్యా ఎవరి చేత కూడా ఆయన సిగ్గుపరచబడేవారుగా కాకుండా దేవా, విస్మయం ఉన్నటువంటి వారుగా కాకుండా ప్రభా, మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మీ కార్యాలు నా ప్రభా ఇజ్రాయెల్ దేశంలో అయ్యా మీ బిడ్డల పక్షాన్ని మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రపంచంలో మరి ఇజ్రాయెల్ దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ప్రభా, యుద్ధాల్లో నా ప్రభా మీ లేఖనానుసారంగా మీ ప్రవచనాల్లో స్థిరపరుస్తూ నాయన నెరవేర్చుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. మా జీవితంలో కూడా నా తండ్రి అట్టి రీతిగా దేవ మీ లేఖనాల్ని నెరవేర్చుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకెక్కువగా దేవ నమ్మిక కలిగిన వారిగా, విశ్వసించగలిగిన వారిగా స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి డానియల్ సందీప్ గారిని బట్టి నాయన, వారి సత్యమని నాయన ఇస్తారని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి చిన్ని కుటుంబాన్ని మీరు దీవించండి, వర్ధలింపచేయండి అయ్యా. వారి ఇరువురు చేసే ఉద్యోగాల్లో మీరు తోడుకోండి, మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డల్ని మీరు ఆశ్రదించి అభివృద్ధిపరచండి. అలాగే నేను బాబు జతిన్ రాజుని బట్టి మీకు వందనాలు ప్రభా అయ్యా. బిడ్డకి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి వందనాలు. విద్యలో, బుద్ధిలో, మీ దయలో, మనుషుల వర్ధలింపచేయండి. తన యొక్క తల్లిదండ్రులు ప్రభా మరి రాజేష్ని బట్టి నాయన, సౌజన్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని మీరు దీవించండి. దైవికంగా నాయన బిడ్డలు ఉంటూ బిడ్డలు నాయన మరి దైవికంగా పెంచగలిగిన తల్లిదండ్రులుగా ఆత్మీయంగా ఎక్కువగా బలపరిచి అయ్యా మీ సేవలు ఇంకెక్కువ సహకరించే కుటుంబాలుగా ఈ రెండు కుటుంబాలు మీరు బలపరచమని దేవ. ఈ దినం టీఆర్ఎస్ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధలింపచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.